కేటీఆర్ ఒక అవులానన్నా లేక ఏమనాలి అనేది అర్థం కావట్లేదు. అసలు లిక్కర్ పైన మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు. ఆ కేటీఆర్ కుటుంబానికి అది అసలు కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబం అంటేనే ఒక లిక్కర్ కుటుంబం అనేది ప్రింట్ పడ్డ ఈ కేటీఆర్ ప్రపంచంలో తెలంగాణ బిడ్డలందరూ అవమానపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక జరుగుతుందని కామెంట్లు, కొన్ని వ్యవహారాలు, వాటి వల్ల ఈరోజు సామాన్య ప్రజల్లో సైతం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు భాష మాట్లాడేవారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సిగ్గుతోని తలదించుకునేంత దౌర్భాగ్యమైన వ్యవహారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల నిర్వాహకం వల్ల ఎక్కడ ప్రపంచంలో తెలుగువారున్నా తలదించుకునే స్థాయిలో, సిగ్గుపడే స్థాయిలో జరుగుతున్న వ్యవహారాల మీద మా పార్టీ తరపున మా అభిప్రాయాన్ని చెప్పడానికి, అట్లాగే కొన్ని డిమాండ్స్ చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. నేను మీడియా ద్వారా ముక్కుసూటిగా అడుగుతున్నా, మీరు ఏం చేసిండ్రు? తెలంగాణ రాష్ట్రం కాదని, ఇక్కడ దోసుకున్నది సరిపోదని ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో కూడా లిక్కర్ దందా చేసి తిహార్ జైలు అంటే మన భారతదేశంలో అత్యున్నతమైన శిక్షలు పడే ఖైదీల కంటే నేరస్తులకు, ఉగ్రవాదులకు పడే ఆ యొక్క తిహార్ జైల్లో ఉండి వచ్చిన మీ సోదరిమణి, అంతకంటే ఇంకా తెలంగాణ ప్రజలకు అవమానం, మహిళా లోకానికి అంత అవమానం ఎంత జరిగిందో మనందరినీ. ఈయన ఇప్పుడు వాళ్ళ డైలాగ్ ఎప్పుడు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తాయి కదా అన్నట్టు మళ్ళీ ఈ కారంటేనే బేకార్ పార్టీ, కారంటేనే బేకార్, ఈ బేకార్ పార్టీ కేటీఆర్ మాట్లాడుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి పైన, అలాగే జూపల్లి గౌరవనీయులు మంత్రివారి పైన ఏదో కొట్లాట జరిగిందట, ఇద్దరికి ఏదో లావాదేవీలు 500 కోట్లట. అసలు ఇంకా లిక్కర్ టెండర్లే కాలేదు, ఇంకా అది పూర్తి కాలేదు, ప్రక్రియనే పూర్తి కాలేదు. అప్పటికే ఇద్దరు మధ్యన అల్లునికి కావాలని మా ముఖ్యమంత్రి గారు, అలాగే కొడుకు కావాలని అని ఈ యొక్క అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇంకా సిగ్గు లేకుండా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మన అందరం చూసిన తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎలా దోసుకున్నదో మనందరికీ ప్రజలు బుద్ధి చెప్పి పక్కకు కూర్చుండి పెట్టినా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా వచ్చి వాళ్ళు అసలు లిక్కర్ కోసం మాట్లాడే అర్హత కూడా లేని ఈ ముఖాలు ఇంకా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు టానిక్ అనే బంజారా హిల్స్లో ఎలాంటి షాప్స్ పెట్టిండ్రు, దాంట్లో మీ యొక్క భాగస్వామ్యం ఎంత, మీ సంతోష్ రావుది ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్లా ఉన్నదో అందరికీ తెలుసు. దానిపైన ఆలో మార్కులు లేకుండా చేసిన ఘనత మీది. కోట్లు సంపాదించి దానిపైన చేస్తున్న దందాలు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలంతా చూసే కదా మిమ్మల్ని పక్కకు కూర్చుని. ఏది చూసినా స్కామ్లు, ఏమైనా స్కీములు తెచ్చిందంటే స్కాములు తప్ప ఏం లేదు. అడ్వాన్స్గా ఎలక్షన్ రాకముందే నువ్వు లిక్కర్ దందా చేసి కోట్ల డబ్బులు వేసుకొని పోయిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుకుప్ప చేసిపోయిన మీరు ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చాలా తెలంగాణ ప్రజలను అవమానం కలిగే విధంగా మాట్లాడుతున్నాడు. రిజ్వీ గారు మంచి ఆనెస్ట్ ఆఫీసరు, ఆయనను వారిని ఇప్పుడు ఫోర్స్ఫుల్గా ఆయనను రిజైన్ చేసి, అంటే వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని ఆయన పోతున్నాడని ఒక అసత్య ప్రచారం. పాపం రిజ్వీ గారు చాలా మంచి హోదాలో ఉన్న, ప్రిన్సిపల్ హోదాలో ఉన్న మంచి ఒక అవినీతి మరక అనేది లేకుండా ఉన్న అధికారి. వారు వాలంటరీ తీసుకుంటున్నారు. నీకేమైనా ఫోన్ చేసి చెప్పిండా ముఖ్యమంత్రి వాళ్ళనో, లేకుంటే మా యొక్క గౌరవ మంత్రివర్యులైన జూపల్లి కృష్ణారావు ఫోర్స్ చేసి నేను దిగిపో అని చెప్పిందా? మీ మీడియాకి వచ్చి చెప్పిందా, లేకుంటే నీకేమైనా ఫోన్ చేసి చెప్పిండా? నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. ఇవన్నీ చాలన్నట్టు ఇవాళ కొత్తది ఇంకోటి, చివరికి తమ మాట వింటలేరని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడా బలి పశువులు చేసే స్థాయికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. శామ్ రిజ్వీ, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ గారు, ఆయన ఒక సిన్సియర్ అధికారి, ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి. ఇంకా నాకు తెలిసి దాదాపు 10 ఏళ్ల సర్వీస్ ఉంది ఆయనకి. అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు. అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు, దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో, అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ, ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ.
అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు పేరుంది. అట్లాంటి రిజ్వీ గారు కూడా ఈరోజు దాదాపు 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో, ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టి ఆయన యొక్క సర్వీసు, ఆయన ఎన్నుకున్న విధానం, ఆయన ఉన్న నిజాయితీగా నడిచే బాటలో వారు స్వచ్ఛందంగా వారు విరమణ అడిగారు. విరమణ పోతుంది. అది తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి వస్తుంది. ప్రభుత్వం ఏమి వారికి వాలంటరీ ఇవ్వన్నా వద్దా అనేది ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కూడా కాదు, వీళ్ళు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి రాయాలి. మళ్ళీ ఇదన్నీ తెలియకుండా ఒక మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారు. పాపం రిజ్వీని ఎందుకు లాగుతున్నారు ఇళ్లకు? వారు మంచి ఒక పేరున్న వ్యక్తి అని నువ్వే అంటున్నావు. మంచి పేరుతో ఉన్న ఒక హోదాలో ఉన్న వ్యక్తిని పాపం నీకు ఏదైతే కావాలనో, ఏదైతే దుష్టాచారం చేయాలనే ఉద్దేశంగా వారిని పాపం మధ్యకు తెచ్చి నీ అకృష్టాన్ని, మీ యొక్క చేష్టలన్నీ ఈ యొక్క మీడియా ద్వారా నువ్వు బయట పెట్టుకుంటాను. అసలు నీకు సిగ్గున్నదా అని అడుగుతున్నా. మీడియా నీ కల్వకుంట్ల ఫ్యామిలీకి, మీ బావ, నీకు, మీ చెల్లెకు మీకు ఉన్న తగాదలే సరిపోతలేవు. మీ చెల్లె స్పష్టంగా వచ్చి బయటకు వచ్చి మీడియా ముందు నిలబడి చెప్పింది, మీరంతా ఓ దయ్యాలని వేధించే దయ్యాలలాగా మా నాన్న చుట్టూ మొత్తం దయ్యాలు ఉన్నాయని చెప్పింది. అయినా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొట్లాడుకుంటున్నారు వాటాలకని ఒక అసత్యమైన ప్రచారం మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేస్తున్నావు. కేటీఆర్ ఖబర్దార్, తస్మత్ జాగ్రత్త. మీరు ఏదైతే చేసిండ్రో మా ప్రజాపాలనలో, మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఏదున్నా కూడా అడిగే హక్కు కల్పించండి మా ముఖ్యమంత్రి గారు. ఏదున్నా కూడా మీరు అడగండి, చేయండి, ప్రజాపాలనలో సరిగా చేయండి అని చెప్తున్నారు. మీరు టానిక్ పేరు మీద ఎంత దోసుకున్నారో తప్పనిసరిగా నువ్వు రా. ఏ దేవుని దగ్గరికి వస్తావు, ఏ గుడికాడి దగ్గరికి వస్తావు రా. గుళ్ళకు పోయి ప్రమాణం చేద్దాం. దమ్ము ధైర్యం ఉంటారా? ఏ గుడికి, మన ఎల్లమ్మ గుడి, మన ఏదైతే బంజారా హిల్స్లో ఉందో, జూబ్లీ హిల్స్లో ఉందో ఆ గుడికాడికి రా. వస్తాం, మేము వచ్చి ప్రమాణం చేద్దాం. నువ్వు ఎంత దోసుకున్నావు తెలంగాణ ప్రజలను, మాన ప్రాణ ధనం అంతా నీకు ఇంకా సరిపోలేనట్టు ఉన్నావు. నువ్వు రా, నీకు దమ్ము ధైర్యం ఉంటారా? అక్కడ రా, ఇద్దరం ప్రమాణం చేద్దాం. మీరు ఎట్లా దోసుకున్నారో సిద్ధమా అంటే సిద్ధం. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాపం అల్లుడిని అనవసరంగా లాగుతున్నారు. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని, నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. చేస్తున్నారని ఎంతసేపు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ ఎక్కడో కూర్చుండబెట్టి అన్ని కంటెంట్ పెట్టి తెలుగు స్క్రైబ్ అని దానిపైన పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నావు. ఖబర్దార్, మేము ఏది చేసినా ప్రజలను దృష్టి పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం పోతుంది, ప్రజాపాలన సాగుతుంది. కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకు కేటీఆర్. ఇంకా నీకు సిగ్గు మానవ లేకుండా ఉన్నట్టున్నది నాకు తెలిసి. అందుకనే ఎంతసేపు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నావు. నువ్వు వచ్చి మీడియా ముందు తస్మత్ జాగ్రత్త. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం. వీళ్ళు నడుపుతున్నది సర్కార్ కాదు, సర్కసు. ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం. 4 పాదాలతో అరాచకత్వం, అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది. ఎంత విచిత్రం అంటే ఓపెన్గా చెప్తుంది మంత్రి గారి కుమార్తె. ఎవరో ఆషామాషి వ్యక్తి కాదు, మంత్రి గారి కుమార్తె స్వయంగా. మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు, మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే, మంత్రి గారు ఆ ఓఎస్డీ గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి, దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు. 2-3 రోజులు తిట్టుకున్నారు ఒకరినొకరు. తిట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకు వీళ్ళు షాలు కప్పుకొని, వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని, చేతులు కలుపుకొని, ఇద్దరు కలిసి ఏదో మిఠాయిలు పంచుకొని, ఇద్దరు కలిసి ఏదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు ధరుచుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు.
ఏం ఉద్ధరించారని ముఖ్యమంత్రి గారికి శాలువా కప్పి సన్మానం చేస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు? కొండా సురేఖ గారిని తీసుకెళ్లి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపించి ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి? ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్య పోయింది, టీ కప్లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని? మీరు నలుగురు సెట్టింగ్ చేసుకోవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా? నాకు అర్థం కాదా. జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతా, కేవలం ఇంటోళ్ళ పంచాయతా, లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలువాలు కప్పుకొని స్వీట్లు తినిపించుకోనికే? ఆ సోదరికి అవగాహన లేకుండా అమ్మాయి మాట్లాడింది, దాన్ని పెద్ద మనం తీసుకోం, వాళ్ళ బిడ్డ మాట్లాడింది. అది కాదు. దమ్ముంటే కేటీఆర్ను రమ్మని సిట్ ఫామ్ చేస్తాం, సిట్లో ఎంక్వైరీ చేపిద్దాం. మీరేం చేసిండ్రు దందాలు ఈ లిక్కర్ పైన? అసలు మీకు ఒక బ్రాండ్ పడ్డది కదా, కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే లిక్కర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఉన్నది. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు దాని మీద. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది, కొండా సురేఖమ్మ గారి కుమార్తె, తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, వచ్చింది రోహిన్ రెడ్డి, తుపాకీ పెట్టిండు, బెదిరించిండు, మా ఓడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో, మా ఓఎస్డి కూడా ఉంటే ఉన్నాడేమో, కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి, బెదిరించిన మాట వాస్తవం. ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదు బెదిరించింది వాస్తవమే, తుపాకీ వాస్తవమే, కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి, బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ బెదిరించింది అయితే పక్కా కదా. పోలీసోడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం, అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నారు? లోపల ఏముంటుంది? క్యాబినెట్లో ఏది జరిగినా కూడా ట్రాన్స్పరెన్సీ కదా, ఏది జరిగినా కూడా మీకు నిష్పక్షపాతంగా అన్నీ మీకు తెలియపరిచే విధంగా. ఇంతకుముందు ఏమైనా వచ్చినాయా? ఇక్కడ ప్రజాపాలన, అందరి మాట్లాడే హక్కు ఉన్నది, అందరు చెప్పే హక్కు ఉన్నది. ఇది ఒక కుటుంబ పాలన కాదు కదా, కుటుంబ పాలన కాదు ఇది. కుటుంబం చెప్తే ఎవరు మాట్లాడకుండా పోయిన రోజులు కాదు. ప్రజాపాలనలో అందరికీ హక్కులు ఇచ్చిండ్రు మా రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా ప్రజల పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవరు చెప్పారు బాస్ కొట్టుకున్నారని? తప్పది. విమర్శ అదే కదా, ప్రజాపాలన స్వేచ్ఛ ఇచ్చిండ్రు, మాట్లాడే హక్కు ఉన్నది, చెప్పుకున్నారు వాళ్ళు బాధ. కానీ అది ఏదైతే ఉందో, ఆ కంటెంట్ ఏది ఉందో, ఆ చెల్లి మాట్లాడింది తప్పు. అది అన్ని బీఆర్ఎస్ దీన్నంతా ఒక దుష్ప్రచారంగా క్రియేట్ చేస్తుంది తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారు. ఈ కేటీఆర్కు చాలా మాటలో చాతుర్యం ఉంది కదా. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోసుకున్నారు, ఎలా చేసిండ్రు, ఎంతసేపు ఉద్యమ పార్టీ అని చెప్పి ఇంకా ఎంత దోసుకుంటారు, ఇంకా ఎన్ని రోజులు ఇవన్నీ కూడా సాగాయి కదా.